బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపై మంత్రి కొండా సురేఖ కేటీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. ఇందులోకి టాలీవుడ్ కూడా లాగారు. నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ఏ 100% కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇన్కన్వెన్షన్ కూల్చొద్దంటే సమంతను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ నాగార్జున అడిగినట్లుగా మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. దీంతోపాటు టాలీవుడ్లో హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని, వారిని డ్రగ్స్కు బానిసలుగా చేశారని, చాలామంది హీరోయిన్లు కెరీర్ మధ్యలోనే ఆపేయడానికి కారణం కేటీఆర్ఏనని కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి, సంచలనంగా మారాయి. దీంతోపాటు నాగ చైతన్య సమంత విడాకులకు 100% కేటీఆర్ఏ కారణమంటూ సురేఖ ఆరోపిస్తున్నారు. మత్తు పదార్థాలకు హీరోయిన్ల జీవితాలతో ఆటలాడుకోవడంతో పాటు వారిని మత్తు పదార్థాలకు అలవాటు చేసింది కేటీఆర్ఏనని, కొంతమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కేటీఆర్ బ్లాక్మెయిలే కారణమంటూ సురేఖ ఆరోపించారు. కేటీఆర్ డిమాండ్ మేరకు సమంతను ఇన్కన్వెన్షన్ కూల్చొద్దంటే సమంతను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడని, కేటీఆర్ డిమాండ్ మేరకు నాగార్జున సమంతపై ఒత్తిడి తెచ్చారని, అందుకే నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు. దీనిపై తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్లో సైతం తీవ్ర దుమారం చెలరేగింది. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ నాగార్జున ట్వీట్ కూడా చేశారు. గౌరవనీయులైన మంత్రివర్యులు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాల్ని ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కొండా సురేఖ చేసిన కామెంట్స్కు బదులిస్తూ నాగార్జున ట్వీట్ కూడా చేశారు. ఇంతకుముందే ప్రకాష్ రాజు టాలీవుడ్తో పాటు పొలిటికల్ లీడర్ల నుంచి కూడా ఈ వ్యాఖ్యలపై ఖండనలు వస్తున్నాయి. హరీష్ రావు ఇప్పటికే ఖండిస్తూ ట్వీట్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు వరుసగా ట్వీట్లు చేయడం, సినీ నటుడు ప్రకాష్ రాజు సైతం మహిళలను కించపరిచేలా ఇలాంటి సిగ్గుమాల రాజకీయాలు చేయడం ఏంటని చెప్పి ఖండిస్తూ ఆయన ట్వీట్ చేశారు. మొత్తానికి కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ఏదైతే మూసీ ప్రక్షాళన ఉందో దాన్ని డైవర్ట్ చేసేందుకే ఇలాంటి కామెంట్స్ జరిగాయన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తానికి కొండా సురేఖ చేసిన టాలీవుడ్ను కూడా ఇందులోకి లాగి నాగ చైతన్య సమంత విడాకులకు సంబంధించి కొండా సురేఖ హాట్ కామెంట్స్ దుమారం రేపాయి.